నేను తప్పు చేయనప్పుడు నేను ఇట్లా ఎట్టి మాట్లాడతా అన్నావు, అవునా? నువ్వు తప్పు చేసావని నేను అన్నానా, లేకపోతే మీరు కమిట్మెంట్ తీసుకున్నారా లేదా? చేశారా? క్వశ్చన్ మార్క్ ఉంది కదా. ఐఎమ్ ఆస్కింగ్ యూ క్వశ్చన్. నేను డిక్లేర్ చేయలేదు ఇక్కడ, నేను స్టేట్మెంట్ పాస్ చేయలేదు. నువ్వు సుధాకర్ మస్కూరి కమిట్మెంట్ తీసుకున్నాడు అని నేను స్టేట్మెంట్ పాస్ చేయలేదు. మీరు తీసుకున్నారా అని క్వశ్చన్ మార్క్ చేసినప్పుడు యూ హావ్ టు గివ్ ఆన్సర్ ఓన్లీ. మెన్షన్ చేశాను, లేడీస్ దగ్గర ఒక సెక్సువల్ కమిట్మెంట్ అనేది ఇండస్ట్రీలో పెద్ద సమస్యగా మారింది. అది మీ సినిమాలో జరిగిందా నేను క్లియర్ గా చెప్పాను లేదా భయ్య? ఎట్లున్నాయి చెప్పండి. సో నేను మిమ్మల్ని క్వశ్చన్ చేశాను, మీరు చేశారా లేదా? సే yes or no, దట్ ఈస్ ద ఆన్సర్ ఓన్లీ. ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం లేదు భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి నేను పిలిచే ముందు, ఓకేనా, నేను ఒక సబ్స్క్రైబర్ గా ఎక్కడ నా మైండ్ ని డైవర్ట్ చేసుకొని మీకు ఫేవరిజం గా నేను క్వశ్చన్స్ అడగా. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ మాట చెప్పాను, ఆడియన్స్ అనేవాడికి క్వశ్చన్ మాత్రమే ఉంటది. పేషెంట్స్ తో ఆన్సర్ ఇవ్వాల్సిన బాధ్యత మీ సినిమా చూసే ఆడియన్స్ కి మీరు చెప్పాల్సిన బాధ్యత మీకుందా లేదా? యాజ్ ఆడియన్స్ గా నేను క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? ఈయన అన్నారు నో నేను తీసుకోలేదు, నువ్వు ఎందుకు ఫ్రస్ట్రేట్ అయ్యావు బ్రో? తీసుకున్నావా నేను ఒక్కసారి అడిగాను. లేదు నువ్వు తీసుకున్నప్పుడు ఎక్స్ప్రెషన్ చూడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 10 సార్లు నువ్వు తీసుకున్నావు అని చెప్పి నేను అనలేదు బ్రో. ఇంకోటి ఏం తెలుసా, ఎవ్వరు చూడు ఇంటర్వ్యూ అని పిలుస్తారు, పిలవగానే కథ కమిట్మెంట్ తీసుకురా. ఇదే మీ ఇదా నీ ఆడియన్స్ అయినా నా ఆడియన్స్ ఏ ఆడియన్స్ అయినా ఆడియన్స్ ఒక ఇంటర్వ్యూ చూసి ఏమని సుధాకర్ మస్కూర్ అంటాడు కమిట్మెంట్ తీసుకోలేడు అని కన్ఫర్మ్ అయ్యి మళ్ళీ నువ్వు పోయి సుధాకర్ మస్కూర్ అమ్మ పండుకున్న సినిమా కోసం పక్క పెట్టేసావు. ఇక 1 సెకండ్ ఈ 2 సెకండ్స్ ఇవన్నీ అవసరం లేదు. నాకు ఒక్కటే కావాలి, నా సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చాను, సినిమాలనే చేసాం, పూజ చేసాము, ఇట్లా అమ్మ పండు కొనబడు సినిమా కోసం వచ్చినాం. సో ఆడియన్స్ నాకైతే డౌట్ అయితే కొడుతుంది, ఎందుకంటే అంజనీ దాస్ గారు చాలా కూల్ గా ఆన్సర్ ఇచ్చారు, నేను కమిట్మెంట్ తీసుకోలేదని. బట్ నేను ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు, నేను 100 సార్లు ఆయన అడగలేదు. సో ఖచ్చితంగా ఓకే, నేను అడిగింది మీకు తప్పు అనిపిస్తుంది, ఖచ్చితంగా ఈ వీడియో కింద ఆడియన్స్ పోల్ పెడుతున్నాను. నేను సుధాకర్ మస్కూరి గారు మాట్లాడిన విధానం మీకు ఎలా అనిపించింది? కమిట్మెంట్ తీసుకుంటే ఎస్ అని, తీసుకోపోతున్నావు అని చెప్పి కింద మీరు ఓటింగ్ చేయాలి, కన్ఫర్మ్ గా చేయాలి. ఎందుకంటే వీళ్ళ ప్రాంక్స్ కానీ వీళ్ళ టాస్క్లు ప్రతి ఒక్కటి నేను చూశాను. బట్ ఐఎమ్ ఆస్కింగ్ యాజ్ అన్ ఆడియన్, ఒక ఆడియన్స్ కి పేషెన్స్ తో సమాధానం చెప్పాలి. నేను నిజంగా మీ గురించి చాలా పాజిటివ్ గా అనుకున్నాను భయ్య. నేను అడిగిన దానికి నువ్వు పేషెన్స్ తో పక్కన పక్కన పెట్టు బ్రో. అడిగిన దానికి నువ్వు పేషెన్స్ గా ఆన్సర్ ఇవ్వాలి. ఫ్రస్ట్రేషన్ అయితే నడవదు. ఆయన పేషెన్స్ మాట్లాడుతున్నాను ఇప్పుడు. క్వశ్చన్ నేను కూల్ గా అడిగా, నేను నిన్ను అడిగిన క్వశ్చన్ చాలా కూల్ గా అడిగా బ్రో. ఒక నిమిషం, ఎవరు ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను అర్థం లాంటి నువ్వు ఎట్లా రియాక్ట్ అయితే అట్లా రియాక్ట్ అవుతా. అదే కదా నువ్వు అడిగిన ఆడియన్స్ పోల్ ఖచ్చితంగా దీనికి ప్రతి ఒక్క ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కింద ఆన్సర్ ఇవ్వాల్సిందే. సుధాకర్ మస్కూరి ఈ రోజు మాట్లాడిన వే ఏదైతే ఉందో నాకు డౌట్ కొడుతుంది. అతను కమిట్మెంట్ తీసుకున్నాడా లేదా కింద ఆడియన్స్ పోల్ లో ఎస్ ఆర్ నో యూ హావ్ టు మెన్షన్. అంటే ఏదో ఇంటర్వ్యూకి వచ్చేసి అక్కడ ఉన్న యాంకర్స్ మీద ఫైర్ అయిపోయి ఏదో చేద్దాము, ఏదో మనకి ఏదో ఒక ఇమేజ్ ని క్రియేట్ చేద్దాము, మన సినిమాని ఈ వేలో లేపుదామని చెప్పి అనుకుంటారు. నడవాలి ఇక్కడ. ఇంత ఇప్పటి వరకు మీరు చాలా మంది యాంకర్ని చూసుంటారు. ఓకే, ఎంటికలు మొత్తం రాలుతాయి, గుండె మిగులుతాయి లాస్ట్ కి. ఎంటికలు మొత్తం గుండె మిగులుతాయి లాస్ట్ కి. బ్రో నేను హీరోయిన్ కి ఫోన్ చేస్తున్నా, ఎవరికి చేయండి నీకు శాతం అయితే నువ్వు చేయి. ఎవరు నెంబర్ చెప్పు, నెంబర్ చెప్పు చేస్తాను బ్రో. మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక యాంకర్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కమిట్మెంట్ తీసుకునేది బ్రో. నేను మిమ్మల్ని అడిగిన దానికి మీరు ఫ్రస్ట్రేట్ అయితే ఆన్సర్ చెప్తున్నారు. నేనేంటి కమిట్మెంట్ తీసుకునేది? కాల్ నువ్వేమన్నావు ఇప్పుడు? దమ్ముంటే నువ్వు కాల్ చేయన్నావు. నేను నా దగ్గర నెంబర్ చేసి ఇక్కడ పెట్టి ఫోన్ మాట్లాడుతా. నేను వేరే సూట్లు ఉందేమో వాళ్ళ హీరోయిన్ కి ఫోన్ చేయమనుకో నేను అనలేదు. ఏదో సీన్ క్రియేట్ చేద్దామని చేస్తున్నారు, చూద్దాం ఏం జరుగుతుందో. వాళ్ళ హీరోయిన్ ఏం మాట్లాడుతారో ఆన్లైన్ లో ఖచ్చితంగా బ్రో అయిపోద్ది. ఇంకోటి కూడా చెప్తున్నా, కట్స్ అనేవి లేకుండానే ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. ఏదో చేస్తున్నారు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. ఇంకో హీరోయిన్. హలో ప్రీతి, నేను సుధాకర్ మాట్లాడుతున్నా.
ఏం లేదు, ఫ్రీ ఉన్నారా మీరు? ఫ్రీగా లేకపోతే సార్ మాట్లాడండి ఒక 2 minutes. ఫోన్ మైక్ దగ్గర పెట్టి మాట్లాడండి. ఏం లేదు, ఒక చిన్న విషయము. ఇంటర్వ్యూకి వచ్చాము. క్వశ్చన్ నేను అడుగుతాను బ్రో. ఇంటర్వ్యూకి వస్తే యాంకర్ ఏం చేసిందంటే మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతా, హీరోయిన్తో క్వశ్చన్ అడుగుతా అంటే సరే అని చెప్పినాము. ఒక్కసారి అతను అడిగే క్వశ్చన్లకు నిక్కచ్చిగా చెంప మీద కొట్టినట్టు చెప్పేసి ఏదైనా సార్ నిజం ఓపెన్ చెప్పేసి సార్. హలో చెప్పండి మేడం, నా పేరు రఘురామ్ అండి, స్పాట్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ నుంచి యాంకర్ని మాట్లాడుతున్నాను. మేడం మీ పేరు తెలుసుకోవచ్చా? ప్రసూన వీరన్. సారీ, ప్రసూన వీరన్. ఓకే, ప్రసూన వీరన్ గారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి, మీరు ఒక సినిమాలో హీరోయిన్ గా చేసినందుకు, ఈ ఆపర్చునిటీ మీకు ఇచ్చినందుకు, వచ్చినందుకు కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనం చూసుకున్నట్టయితే రీసెంట్ టైమ్స్ లో చాలా మంది యాక్ట్రెస్ ఎవరైతే కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళని కమిట్మెంట్ అడిగి ఇబ్బంది పెడుతున్నారు, కొన్ని సెక్సువల్ హెరాస్మెంట్స్ చేస్తున్నారు అని చెప్పి చాలా మంది బయటకు వస్తున్నారు. సో ఇప్పుడు ఈ సినిమాలో 3 హీరోయిన్లు ఉన్నారు. ఇలా మీరు మీ సినిమాలో ఉన్న హీరోయిన్ ని ఇబ్బంది పెట్టారా లేదా అని ఒక క్వశ్చన్ నేను వాళ్ళని అడగడం జరిగింది. ఓకే, దీనికి మీ ఆన్సర్ ఏంటి? మా మూవీలో మా సార్ వాళ్ళతో అలాంటి ఇబ్బంది మేము పడలేదు ఎప్పుడు కూడా. ఓకే, మిస్బిహేవియర్ కానీ అడ్వాంటేజెస్ కానీ అలాంటివి ఏమీ జరగలేదు. నేను స్టేజ్ మీద మా డైరెక్టర్ సార్ ని కాల్ మొక్కుదాం అనుకున్నాను, ఆ ఛాన్స్ దొరకలేదు. సో నాకు ఇప్పుడు ఫ్యూచర్ లో కానీ ఏదైనా ఆడియో లాంచ్ లో కానీ ప్రీ లాంచ్ లో కానీ మాకు ఎప్పుడైనా ఛాన్స్ జరిగితే నేను డైరెక్టర్ సార్ కాల్ మొక్కాలని నేను అనుకుంటున్నాను. అంత బాగా చూసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో బ్రో, ఇప్పుడు ఇక్కడ వచ్చిన హీరోయిన్ తో మాట్లాడాను నేను. ఆవిడ ఏమంటుందంటే, లేదు మా డైరెక్టర్ సార్ దేవుడు, స్టేజ్ పైన కాళ్ళు పట్టుకుందాం అనుకున్నాను, నాకు ఆ ఛాన్స్ రాలేదు అని చెప్పారు. ఓకే ఫైన్, అంటే ఆవిడ చెప్పిన మాటలు కూడా జెన్యూన్ అనిపించింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, కమిట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎవరు ఇలా ఇంటర్వ్యూ మధ్యలో ఫోన్ తీసుకొచ్చి పెడితే నేను కమిట్మెంట్ తీసుకున్నాను ఎవరు చెప్పరు. సో తీసుకోకపోతే వెల్ అండ్ గుడ్, తీసుకొని మరి వీళ్ళని మ్యానిపులేట్ చేస్తే మనం ఏం చేయలేం. బట్ వాట్ ఈస్ వాట్ బ్రో, మీ సినిమా మంచి హిట్ అవ్వాలని చెప్పి అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ప్రీమియర్స్ ప్రివ్యూస్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ప్లాన్ చేస్తున్నాం. రిలీజ్ డేట్ ఏమైనా కన్ఫర్మ్ చేస్తారా? అదే February 2nd week అవుతుండొచ్చు. ఓకే, నాకు తెలిసి February 14th వ్యాలంటైన్స్ డే మీకోసం ఏదో ప్లాన్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. డేట్ నేనైతే చెప్పట్లేదు, బట్ వాళ్ళు త్వరలో రిలీజ్ చేస్తారు. సో బ్రో, ఎనీవే నేనేమైనా తప్పుగా మాట్లాడుంటే కనుక ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. బట్ నిజమే ఏంటనేది బయటకు రావాలన్న ఇంటెన్షన్ తప్పితే నాకు మీ మీద ఎలాంటి దురుద్దేశం కూడా లేదు. ఓకేనా? సో నాకు మేమేమి లేదు, సదుద్దేశం ఉంది కానీ నేను చేసిన కష్టాన్ని పెడుతుంది స్టోరీలో. మీరు అడగాల్సిన క్వశ్చన్ అలా కొన్ని ఏమైనా స్ట్రగుల్స్ పడ్డరా, లేకపోతే ఏమైనా ఎంజాయ్ చేసి అవన్నీ అడిగాను బ్రో. అడగడం విషయం పక్క పెట్టు, అవన్నీ తీసుకుంటే వెళ్ళకుండా పోయి ప్రతి ఒక్కరు కూడా కమిట్మెంట్ అనేది టోటలీ డిసప్పాయింటెడ్ బ్రో. నిజంగా చెప్తున్నా, ఆ టెన్షన్ లో ఇంట్లో ఉన్న పిల్లలు చేయలేకపోయాం. ఇక వాళ్ళని ఏం చేస్తాం, ఓపెన్ చెప్పాలంటే కానీ. ఓకే, అంటే బ్రో ఒక విషయం ఏంటంటే, గడపలేకపోయినాం. అర్థమైంది నాకు మీ ఇంటెన్షన్, నాకు అర్థమైంది. పొద్దున 4 గంటలకు లేస్తే బ్రో అన్ని చూసుకొని సెట్కి వెళ్ళి అదంతా చేసుకొని మళ్ళీ ఈవినింగ్ 6-7కి ప్యాకప్ అయితే ఆ ఫుటేజ్ కాపీ చేసుకొని మళ్ళీ పడుకునేసరికి 12-1 గంట అయ్యేది. ఇది ఒక సెక్షన్ అతను చేసింది. మళ్ళీ ఇంకో సెక్షన్ ఏంటి, ఈ షూటింగ్ అయిపోయినా మళ్ళీ వాళ్ళ ప్రొడక్షన్ వాళ్ళందరూ ఫుడ్ కావాలి సురేష్ దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ అతని ఓమ్ని కార్లో తీసుకొని ఆడికి హాస్టల్కి ఫుడ్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేసి వీళ్ళకి తినిపించి మళ్ళీ వీళ్ళు నగరాలు చేస్తారు ఇక్కడ. ఎందుకంటే పిల్లలు ఉన్నారు అందరూ, వాళ్ళ కంట్రోల్ కాదు. అందుకని వాళ్ళ పేరెంట్స్ కూడా మనల్ని బిలీవ్ చేసి పంపించారు షూటింగ్. వాళ్ళందరూ కూడా పండ పెట్టేసేసి మళ్ళీ వాళ్ళు వండుకున్నాక మేము వండుకోవాలి. మళ్ళీ వాళ్ళకన్నా ముందు లేచి అట్లా ఇక్కడ ఈ టెక్నికల్ సెక్షన్ నేను చూసుకుంటే అట్లా HR సెక్షన్ మనోడు చూసుకున్నాడు అనమాట. ఓకే, అట్లా 2 సెక్షన్ల సమన్వయం చేసుకుంటే మనం పోయి మన టీం కూడా సపోర్టింగ్. ఎవరు ఏది జరిగినా మేమే రెస్పాన్సిబిలిటీ కాబట్టి. అవును, అట్లా. కానీ వాట్ ఈస్ వాట్ 20 years ఆఫ్ ఫ్రెండ్షిప్ నిజంగా సినిమాలలో చూస్తుంటాం అనమాట. సినిమాలలో ఫ్రెండ్షిప్ గురించి మంచి మంచి సినిమాలు తీస్తారు, కానీ మన కళ్ళెదురుగానే 2006 నుంచి ఇది 2026 20 years కంప్లీట్ అయింది. 20 years నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకున్న ఆ నమ్మకం. సో ఆ నమ్మకాన్ని మనందరం కలిసి థియేటర్లో మళ్ళీ మనం గెలిపిద్దాం, ప్రూవ్ చేద్దాం. సో నేను అడిగిన క్వశ్చన్స్ లో రాంగ్ ఉంటే కామెంట్ లో చెప్పండి, 4 తప్పులు ఉంటే నేను చేంజ్ చేసుకుంటాను ఖచ్చితంగా. ఆడియన్స్ పోల్ బ్రో, అది నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, మీరు మాట్లాడిన ఆ ఫ్రస్ట్రేషన్ లో మీరు మాట్లాడిన మాటలు నాకు ఎక్కడో తేడా కొడుతుంది. ఆడియన్స్ పోల్స్ ఖచ్చితంగా పెడతాము.
దాన్ని బట్టి మళ్ళీ ఖచ్చితంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తాను. మీ ఒక్కరిని పర్సనల్ ఇంటర్వ్యూ తీసుకుంటాను. వస్తారా రారా ఆన్ కెమెరా చెప్పండి. నేను ఏడికైనా రెడీ ఈ విషయం మీద. ఓకే డన్ సూపర్. ఏ హీరోయిన్ అని తీసుకురా, ఓకే నేను అడిగాను చెప్పి. ఓకే నేను దేనికైనా రెడీ. ఓకే డన్. సో ఎనీవే వన్స్ అగైన్ కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ అంజనీ దాస్ బ్రో, కంగ్రాట్స్. సుధాకర్ మస్కూరి గారు, Thank you. మళ్ళీ మీ మూవీ థియేటర్ లో మంచి హిట్ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ ఒక సక్సెస్ మీట్ లాగా మళ్ళీ మాతో మీరు సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను మన సబ్స్క్రైబర్స్ ఇంకా స్పెషల్లీ మెన్షన్ చేసి చెప్తున్నాను. #సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఇంక్లూడింగ్ మీ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని చెప్పని కోరుకుంటున్నాం బ్రదర్. Thank you, bro. సో మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు థియేటర్ లో దాన్ని అదేదో డైలాగ్ అంటారు అనమాట, పాడు చేయకుండా నిలబెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. 1% కూడా మీరు పెట్టుకున్న నమ్మకం తక్కువదు. సూపర్. ఇంకొక 10% ఎక్కువే ఉంటది కానీ తక్కువ ఎక్కడ ఉండదు. సూపర్. ఇది నా ప్రామిస్. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటి, అండ్ ఇంకొకటి, ఇది మా ఆడియన్స్ కి ఏం చెప్పాలన్నారు చెప్పండి ఫైనల్ గా. ఇది మా ప్రామిస్. అయితే మీరు మమ్మల్ని నమ్మి అందరు వచ్చినా ఓకే, లేదు నమ్మకం లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టుగా మీ గ్యాంగ్ లో 10 మంది ఉంటే ఒక 2 రండి, 4 ఉంటే ఒక్కరు రండి. మీకు నచ్చితే మీరే నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ అందరికి మీరే టికెట్ బుక్ చేసి మీరు తీసుకొస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం. అది ఇప్పుడు చెప్పి ఈ చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా సినిమా లెక్క చూడండి, ఒక్కసారి రండి. మా యొక్క కష్టం కనిపిస్తుంది, మా సుఖం కనిపిస్తుంది, మా జీవితం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక్కసారి రండి. ఇట్లా అమ్మబడును కొనబడును టైటిల్ పేరే ఇంత డిఫరెంట్గా ఉంది. ప్రతిది కూడా తన స్క్రీన్ ప్లే కానీ ప్రతిది కానీ సంపర్కట్ లెవెల్ ఉంటుంది. మీ అందరికీ కూడా చెప్తున్నాం, ఇట్లా అమ్మబడును కొన సినిమా తీసామండి. యూట్యూబ్లో ట్రైలర్ సాంగ్స్ వచ్చాయి, ఒకసారి చూడండి. నచ్చితే నాకు షేర్ చేయండి. ఫిబ్రవరిలో మన మూవీ థియేటర్స్కి వస్తుంది. థియేటర్స్ సూపర్ బ్రో. మీ సినిమా మళ్ళీ చెప్తున్నాను మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ దిస్ ఈస్ రఘురామ్ ఓలేటి ఫ్రమ్ స్పాట్ ఎంటర్టైన్మెంట్ సైనింగ్ ఆఫ్ విత్ లాట్స్ ఆఫ్ లవ్. జై హింద్. థ్యాంక్ యూ. Hi guys, this is Akash Jagannath. Please do watch and subscribe Spot Entertainment. Thank you.